వేసవి వెళ్ళిపోయేటప్పుడు దొరికే చింత చిగురు ఎందులో వేసి వండినా పుల్లటి రుచితో తినే కొద్దీ తినాలనిపించడమే కాదు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. సి విటమిన్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి. ఇమ్యూనిటీని పెంచుతుంది. డైటరీ ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలను పోగొడుతుంది. షుగర్, థైరాయిడ్ ని తగ్గించి ఎముకల దృఢత్వాన్ని పెంచుతుంది. చింత చిగురు బాగా దగ్గరగా నొక్కేసినట్టుగా కాకుండా ఇలా కాస్త గాలి ఉండే విధంగా డబ్బాలో పెట్టుకోవాలి. అది కూడా తడి లేకుండా పొడిగా అయ్యే వరకు పేపర్ పైన ఆరబెట్టి అప్పుడు పైన కింద పేపర్లు వేసి మధ్యలో చింత చిగురు పెట్టి ఫ్రిడ్జ్ లో పెడితే వారం రోజులైనా చక్కగా పొడి పొడిలాడుతూ రంగు మారకుండా ఉంటుంది. చింత చిగురులో పెద్ద కాడలు లాంటివి తీసేయాలి, చిన్న ఉంచేసినా పర్వాలేదు. నేను 1/2 kg మటన్లో వేయడానికి 100 గ్రాములు చింత చిగురు తీసుకుంటున్నాను. అంటే ఇంచుమించు 2 గుప్పెళ్ళు వస్తుంది. మిగిలింది మళ్ళీ నొక్కేయకుండా పేపర్ల మధ్యలో ఉంచి ఫ్రిడ్జ్ లో పెట్టేస్తున్నాను. ఈ చింత చిగురు కాడలు తీయడానికి కాస్త ఇలా నలిస్తే ఆకులు సెపరేట్ అయ్యి కాడలు వచ్చేస్తాయి. ఇలా కాడలు తీసేసాక వచ్చిన ఈ ఆకుల్ని ఒకసారి కడుక్కుంటే ఇసుక లాంటిది ఉంటే వచ్చేస్తుంది. దానికోసం పెద్ద గిన్నెలో నీళ్లు తీసుకొని అందులో ఈ ఆకు వేసేసి పైన తేలినంతా తీసేస్తే ఇలా అడుగుకి ఏదైనా ఇసుక లాంటిది ఉంటే ఉండిపోతుంది. కూర కోసం నేను 1/2 kg మేక మాంసం కాస్త మీడియం ముక్కలుగా కట్ చేయించి బాగా కడిగి తీసుకున్నాను. ముందు స్టవ్ మీద కడాయిలో 7-8 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి వేడెక్కాక కట్ చేసిన 3 ఉల్లిపాయలు 5-6 పచ్చిమిర్చి వేసి మీడియం ఫ్లేమ్లో మాడకుండా వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత కడిగిన మటన్ వేసి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకొని వేడెక్కి ముక్కల్లోంచి నీళ్లు వస్తున్నప్పుడు ఫ్లేమ్ను మీడియంలో పెట్టుకొని మూత పెట్టి 10 నిమిషాలు వేగనివ్వాలి. మధ్య మధ్యలో అడిగంటకుండా కలుపుకుంటూ ఉండాలి. 10 నిమిషాల తర్వాత ముక్కల్లోంచి వచ్చిన నీరంతా ఇంకిపోయి ఆయిల్ తేలి ముక్కలు బాగా వేగాయి. ఇలా నీరు పోయి ఆయిల్లో వేగితే ముక్కలు నీసివాసన రాకుండా కూర చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు దీనిలో 2 టేబుల్ స్పూన్స్ కారం వేసి ఒకసారి బాగా కలుపుకొని, కారం వేసాక వేయిస్తే కారం రంగు నల్లగా మారిపోతుంది. అందుకే కలిపేసి వెంటనే ముక్కలు ములిగేలాగా నీళ్లు పోసి ఉడికే వరకు ఫ్లేమ్ని హైలో పెట్టుకోవాలి. ఇప్పుడు ఉడుకుతున్నప్పుడు స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని మూత పెట్టి ముక్కలు ఉడికే వరకు 20 నిమిషాలు ఉడికించుకోవాలి. మటన్ ఉడికేలోపు స్టవ్ మీద చిన్న కడాయిలో 1 టీ స్పూన్ ఆయిల్ వేసి కడిగిన చింత చిగురు వేసి లో ఫ్లేమ్ మీద కాస్త కలుపుతూ వేయించుకోవాలి. వేగిన చింత చిగురిని చల్లారాక మిక్సీ జార్లో వేసి నీళ్లు వేయకుండా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసి పక్కన ఉంచుకోవాలి. కూర ఉడికొచ్చేలోపు దీనిలో వేయడానికి గ్రేవీ మసాలా తయారు చేసుకుందాం. మసాలా కోసం ఒక మిక్సీ జార్లోకి 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 5 లవంగాలు, 2 ఇలాచి, 1 ఇంచు దాల్చిన చెక్క ముక్క, 1 టీ స్పూన్ గసగసాలు వేసి మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. 20 నిమిషాల నుంచి మటన్ ఉడుకుతుంది కదా, ఇప్పుడు ఉడికిందో లేదో చెక్ చేసుకొని ఉడికిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ మసాలా ముద్ద వేసి బాగా కలుపుకోవాలి. మటను ముదరదైతే కుక్కర్లో పెట్టి 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇది లేతదే 20 నిమిషాలకు ఉడికిపోయింది. ఇప్పుడు దీనిలో గ్రైండ్ చేసుకున్న చింత చిగురు ముద్ద వేసి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్ మీద కనీసం 5 నుంచి 10 నిమిషాలు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకొని ఉప్పు కారం చూసి సరిపోకపోతే అడ్జస్ట్ చేసి వేసుకోవాలి. ఇలా ఉడికించడం వల్ల ముక్కలకి మసాలా చింత చిగురు పులుపు పట్టి చాలా టేస్ట్గా ఉంటుంది. అంతేనండి, 5 నిమిషాల నుంచి ఉడికింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీనిలో ఇష్టమైతే కొత్తిమీర వేసుకోవచ్చు. కొత్తిమీర వేసుకోకపోయినా చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా టేస్ట్గా ఉండే ఈ చింత చిగురు మటను మీకు గనక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.